నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెన్నుపోటు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉంటూ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో వైసీపీ నేతల వెల్లడి. కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడిషనల్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. నిరసన కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాటాలు కొనసాగుతాయి. ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరిక. వెన్నుపోటు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటూ సమయం కోసం ఎదురు చూస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. కడప నగరంలోని ఐఎంఏ హాల్లో ఈస్ట్ జోన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో బూటకపు వాగ్దానాలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసపూరిత పాలనపై ప్రజల్లో అసంతృప్తి రగిలిపోతుందన్నారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఒక్క రంగంలోనూ ప్రజారంజక పాలన అందించలేదన్నారు. ప్రజలకు దూరమైన సంక్షేమం, నిరుపేదలు ఎదుర్కొంటున్న నిత్యావసర భారం, విద్యార్థులు, తల్లులు, కార్మికులు, రైతు కూలీలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం ఎలా వెన్నుపోటు పొడిచిందో విడమర్చి తెలిపారు. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేస్తామన్నారు. బాబు మాయమాటలు, మోసపూరిత హామీలకు ఇప్పుడు నష్టపోతున్నామంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిఇసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఏం చెప్తుందని మన ముఖ్యమైన సెగ్మెంట్లలో మనం అందరికంటే వెనకాల ఉన్నామని చెప్తే మనకు 85.5 వరకు తీసుకెళ్ళి ఇంకొంచెం కృషి చేస్తే ఈ రోజు రేపు మనం 90% కూడా కొడతామని చెప్పి నమ్మకం కూడా కలిగింది. ఎందుకంటే 41 ఎక్కడ, ఇప్పుడు 85.5% ఎక్కడ. ఒక్క రోజు 2 రోజులకి అన్న దృష్టి పెట్టి మీ అందరూ కొద్దిగా ఈ 8 నియోజకవర్గాలు 100% పూర్తయ్యాయి. మనం కూడా ఆ 100% లోకి మన కడప నియోజకవర్గం వస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు సంపద కదా ఉండే డబ్బు కూడా ఆగే ముగ్గురు కనండి, నలుగురు కనండి, అదే సంపద అవుతుంది, అదే మీకు ఆశ ఉంటుంది. మీరు ఇంకా బిడ్డలు కానీ మీ బిడ్డల్ని నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇన్ని తిప్పుకోవటాలంటే మనం అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, చైతన్యంగా వెళ్ళాలి, వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలి. చంద్రబాబు చేసే మోసాలను కూడా తెలియజేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. జూన్ 4వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు జూన్ 9న నిరసన కార్యక్రమం, 12వ తేదీన భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టబడుతుంది. నిజంగా వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో హామీలు చెప్పి, సూపర్ 6 పథకాలని చెప్పి, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని మోసం గ్యారంటీ చేసే విధానాన్ని ప్రజలకు తెలిసే కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి మర్చి కేవలం ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4.5 కోటి జనాభాకి, యువతకి, రైతులకి, మహిళలకి, ముఖ్యంగా అందరికీ మోసం చేసే కార్యక్రమం. నిజంగా అక్క చెల్లెళ్ళకి
4.5 కోటి జనాభాలో ఓటర్లు ఉంటే 2.5 కోటి మహిళలుంటే వాళ్ళకందరికీ బిలో పవర్టీ లైన్ నుండే మహిళలందరూ కూడా నట్టేట ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా రాష్ట్రంలో భారతదేశంలోనే వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు 85% ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రైతులకందరూ కూడా మోసం చేసే పరిస్థితి ఈరోజు. నిజంగా సంవత్సరానికి 20,000 రుణమాఫీ ఇస్తా అని చెప్పి కేంద్రం 7,000 రాష్ట్ర ప్రభుత్వం 20,000 అని చెప్పి ఒక్క సంవత్సరం కూడా రైతులకి రుణమాఫీ చేసిన చరిత్ర లేదు ఈ ప్రభుత్వానికి. నిజంగా అదే కాకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి 2 సంవత్సరాల లోపలే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఈ రోజుకి 2 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కదగా ఒక ఉద్యోగం కూడా కల్పించకపోక నిరుద్యోగ భృతికి 4,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళకి 2 సంవత్సరాలు ₹1 ఇచ్చిన పాపాన లేదు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతకి, విద్యార్థికి, రైతులకి, మహిళలకి మోసం చేసిందే కాకుండా ఈ రాష్ట్ర ఖజానాని అప్పులు పాలు చేసిన పరిస్థితి ఈరోజు దాపరించింది. ఈరోజు 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 3,42,000 కోట్లు అప్పు చేసిన పరిస్థితి. ఎవరికైనా ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చాడా, డిపిటీ ద్వారా అక్కచెల్లెలకి అకౌంట్లో పడిందంటే ఎక్కడ కానీ రాష్ట్రంలో పరిస్థితి లేదు. కేవలం తన కొడుకు, తాను, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఏలుతున్నారు తప్ప ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రులు కానీ, ఎవరు కానీ, శాసనసభ్యులు కానీ లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాల్ని ప్రజలకు తెలియజేసేట్టుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరూ కూడా మౌత్ టు మౌత్ ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తాడా, లేకుంటే ఈ తెలుగుదేశం పార్టీని కుక్కటి వేలుతో పిగిలిచ్చే విధంగా చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో మేము ఉన్నాం. నిజంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఒక సైనికులుగా తయారై ఈ ప్రభుత్వం వైఫల్యాల్ని ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో ఓ సువర్ణ పరిపాలన జగన్మోహన్ ఆధ్వర్యంలో మళ్ళా సంక్షేమ పథకాలు పరిపాలన తెచ్చుకునే దానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, లేకుంటే రాబోయే రోజుల్లో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు కొనసాగుంటే మేము రాస్తారోకలు, ధర్నాలు పార్టీ పిలుపు మేరకు చేసి ప్రజల ముందుకు వెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడిషనల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్మికులు భిక్షాటన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్పొరేషన్ అధికారులు అడిషనల్ కార్మికుల వేతనాలు 3 నెలలుగా పెండింగ్ పెట్టడం తగదన్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం కడప కార్పొరేషన్ అధికారులనని మరోసారి రుజువైందన్నారు. 3 నెలలుగా కార్మికులకు వేతనాలు లేవని, ఇప్పుడు స్కూళ్లు తెరుస్తున్న సమయంలోనూ అధికారులు వేతనాలు ఇవ్వాలనే ఆలోచన లేకపోవడం దారుణమన్నారు. ఈ విషయంగా ఇప్పటికే జూన్ 2వ తేదీన ర్యాలీ, ధర్నా చేపట్టగా ధర్నా వద్దకు వచ్చిన అడిషనల్ కమిషనర్ శనివారం లోపు వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారని, 9వ తేదీ అవుతున్నా వేతనాలు చెల్లించకపోవడంతో నేడు కార్పొరేషన్ వద్ద నిరసన తెలియజేస్తున్నామన్నారు. రేపు ఉదయం 5:30 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు 24 గంటల ధర్నా చేపట్టాలని నిర్ణయించామన్నారు. అప్పట్లోపు వేతనాలు ఇస్తే సరి, లేకపోతే అడిషనల్ కార్మికులందరితో కలిసి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెనక్కిరా నువ్వు వెనక్కిరా. కడప కార్పొరేషన్ 3 నెలలుగా అడిషనల్ మహాప్రభు కడప కార్పొరేషన్ మాకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు.
ఈరోజు కడప కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కోవిడ్ అడిషనల్ కార్మికులు 3 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉంది. వాటిలో భాగంగా ఈరోజు కడప నగరపాలక సంస్థ నందు భిక్షాటన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు గత్యంతరం లేక ఈరోజు 3 నెలలు అవుతున్నా కానీ కనీస వేతనాలు ఇవ్వకుండా, పెండింగ్లో ఉండే వేతనాలు ఇవ్వకుండా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని నడి రోడ్డును పడేసేదానికి ఉన్నత అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కనీసం ఆటో బాడిగలు కానీ లేని పరిస్థితుల్లో రేపు స్కూళ్ళు తెరుస్తున్నారు 12వ తారీఖున. కనీసం ఈ స్కూల్ ఫీజులు కానీ అవన్నీ కట్టుకునేదానికి కానీ ఈరోజు గత్యంతరం లేక అడుక్కుంటూ ఉంటాం మేము కడప కార్పొరేషన్ ఆఫీస్ చేత. కాబట్టి మాకు పెండింగ్లో ఉన్న వేతనాలు కోవిడ్ అడిషనల్ కార్మికులకి ఏ 3 నెలలు పెండింగ్లు ఉంటాయో ఆ వేతనాలు ఇవ్వాలి. లేని ఎడల రేపు బుధవారం బేస్తారం 2 రోజుల పాటు పెద్ద ఎత్తున విధులు బంద్ చేసి కడప కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట కార్యక్రమం చేసేదానికి మేము మున్సిపల్ కార్మికులమంతా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు కమిషనర్లు గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ కార్మికులు పెండింగ్ వేతనాలు 5వ తేదీ ఇస్తామనేడు ఈరోజు 9 అవుతున్నా కానీ కనీసం 9వ తారీఖు అవుతున్నా ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా ఇంకా సొల్లు మాటలు చెప్తా ఉన్నారు కమిషనర్ గారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తక్షణమే మున్సిపల్ కార్మికులకి ఈరోజు సాయంత్రంలాగా పెండింగ్ 3 నెలలు వేతనాలు ఇచ్చినట్టు, లేదంటే బుధవారం బేస్తారం 2 రోజుల పాటు మేము ఆందోళనకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటికి కాకపోతే అవసరమైతే సమ్మెలోకి పోయేదానికైనా మేము కోవిడ్ అడిషనల్ కార్మికులు అందరమే సమ్మెలోకి పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కోవిడ్ అడిషనల్ కార్మికులకి ఐడెంటిటీ కార్డు, అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన పిఎస్ఏ కానీ తక్షణమే వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇది గుర్తుపెట్టుకొని కమిషనర్ గారు కానీ లేదంటే పాలకులు కానీ వీళ్ళందరూ కానీ గుర్తుపెట్టుకొని తక్షణమే పెండింగ్ వేతనాలు ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రొద్దుటూరు జనసేన పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు వారు ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై టీడీపీ నేత శ్రీనివాసులు ట్వీట్పై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి రాలేదన్న ఆవేదనతో పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. క్రమశిక్షణ గల టీడీపీలో శ్రీనివాసులు నేర్చుకున్న సంస్కారం ఇదేనా అంటూ ప్రశ్నించారు. కూటమితో పొత్తు ధర్మం కోసమే జనసేన శ్రేణులు మౌనంగా ఉంటున్నాయని తెలుసుకోవాలన్నారు. అయినప్పటికీ కూటమిలో కడప జిల్లా జనసేన నేతలకు సరైన గుర్తింపు, గౌరవం ఉందా అంటూ ప్రశ్నించారు. పొత్తు ధర్మాన్ని పక్కన పెడితే తాము కూడా తీవ్రంగా విమర్శించగలమని జనసేన నాయకులు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాసులపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు ప్రజలకి, అదేవిధంగా మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారం. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే 2 రోజుల క్రితం మన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడైనటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి గారు మా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాని అనుసంధానంగా ఆయన చేసిన ట్వీట్కు ఖండిస్తూ జనసేన పార్టీ తరపున ప్రొద్దుటూరు నుంచి ఆయన వ్యాఖ్యలను ఖండించడం జరుగుతుంది. ఇదేంటంటే ఆయన చేసిన విధానం ఏంటంటే 18 నెలల క్రితం పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో ఆయనకు రావాల్సిన ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి రావాల్సిన ఒక 15 నుంచి 20 లక్షల బిల్లులకు సంబంధించి ట్వీట్ను చేయడం జరిగింది. అది గవర్నమెంట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఎడ్యుకేషన్ సంబంధించిన శాఖకు సంబంధించిన ప్రోగ్రామ్. వాటికి సంబంధించిన బిల్లులను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు గారిని అడగాలి. లేకపోతే ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని ఉత్తర్వులు జారీ చేసిన R&B శాఖ మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అడగాలి. అంతేగాని మా జనసేన పార్టీకి ఏం సంబంధము? జనసేన పార్టీకి సంబంధమా అంటే సంబంధం అంటే గవర్నమెంట్ లో భాగంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా అడగచ్చు. కాకపోతే ఈ 18 నెలల్లో ఎన్నిసార్లు మీరు మన లోకేష్ బాబు గారిని కలవలేదు? డిస్టిక్ వైజ్ నారా లోకేష్ గారు ప్రతి కుటుంబ సమేతంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది. నారా లోకేష్ గారితో విత్ డిన్నర్ అని చెప్పి అప్పుడు ఆ కాంట్రాక్ట్ ని తీసుకెళ్లి మాకు 18 లక్షల బిల్లు రావాలని చెప్పి అడిగిండొచ్చు కదా. ఒక ఏమైనా సమయమా? అంటే పదవి రాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం, ఇది ఉండబడిన ఈ రాజకీయ చరిత్రలో ఇంత అనుభవం ఉన్న మీకు ఇది తగునా?
ఇదేనా టీడీ నేర్పిన విధానం? ఇన్ని రోజుల నుంచి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో నేర్చుకుంది ఇదేనా? ఇది సమయమా? అంటే ఒక పదవి రాకపోతే లేదంటే ఒక ఇచ్చిన మాటను మీ పార్టీ వాళ్ళు నెరవేర్చకపోతే ఇతర పార్టీ మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసం? అంటే మీకు పదవి రాకపోతే ఎటువంటి కార్యక్రమం అంటే జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం ఇది తగునా? ఉమ్మడి కడప జిల్లాలో జన సైనికులు లేకపోతే ఈ విజయం అనేది అంత మెజార్టీ వస్తుందా? అంటే జన సైనికుల ప్రభావితం లేకోకుండా మన కడప జిల్లాలోనే ఇన్ని సీట్లు మనం గెలగలుగుతామా? ఒకసారి మంగళగిరి మా జనసేన పార్టీ ఆఫీస్ గానీ లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గానీ వెళ్తే ఎంత జనసేన పార్టీ ఓటు శాతం ఉంది ఈ ఉమ్మడి కడప జిల్లాలో అనే విషయం అర్థమవుతుంది సార్. మాకేమన్నా మాకు బాధలు లేవా? మేమేమన్నా ఇప్పుడు ఉమ్మడిలో మన పొత్తులో భాగంగా, పొత్తులో ధర్మంగా, పొత్తులో మనం కూటమి ఎందుకు మా పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించారు? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలి, 10 ఏళ్ల పాటు ఈ కూటమి కొనసాగుతుంది అని గర్వంగా చెప్తున్నాడు. దానికి అనుసంధానంగానే నడుచుకోండి అని జరిగే ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నారు. సార్ ఇట్లా ఈ విధంగా జరుగుతున్నాయి. మన జరిగిన తిరుపతిలో మా ఉమ్మడి కడప జిల్లా, అనంతపురం జిల్లా 3 జిల్లాలు కలిపి ఒక మీటింగ్ జరిగింది తిరుపతిలో. ఎంతమంది కంప్లైంట్ లేవు సార్? కడప జిల్లాలో ఎంతవరకు మా జనసేన పార్టీకి ఒక గుర్తింపు పొందిన పదవి ఉంది? ఒక చైర్మన్ పదవి ఏదైనా ఉందా? అది ఏదైనా గానీ, గుళ్ళో గానీ, బల్లో గానీ, హాస్పిటల్లో గానీ మాకు ఉంది గుర్తింపు. మేము ఆత్మగౌరవాన్ని మాకు లేవా బాధలు? మేమేమన్నా మీ మీద విమర్శలు చేస్తున్నామా? లేదంటే తెలుగుదేశం నాయకులైనటువంటి ఈ జిల్లా నాయకులైనటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నామా? లేదే. ఎందుకంటే ఇది మన కూటమిలో ఇది ఒక పొత్తు ధర్మం ప్రకారం నడుచుకోవాలనేది మా పార్టీ సిద్ధాంతము. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన మంచి స్ఫూర్తి. ఆయన అడుగుడు జాడలోనే నడుచుకుంటాం. దాన్ని మీరు క్రాస్ చేసి మాకు బిల్లులు రాలే, 10 లక్షల బిల్లులు రాలే, ఈడ ఎన్ని బిల్లులు రాలే ఎన్ఆర్జీసీ గానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ స్టార్ట్ అయిన మొదట్లోనే ఎన్నో కోట్లు రికార్డు సృష్టించాడు. మరి సచివాలయాల్లో మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా సార్? ఇక్కడ తూర్పు కాన్స్టిట్యున్సీ గానీ, కడప జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ గానీ మాకు ఆర్థికంగా ఎందుకంటే మేము ఆర్థికంగా మా పార్టీ ఇక్కడ ఆర్థికంగా లేదు, కానీ ఆత్మగౌరవంగా బలంగా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీకు ఎటువంటిది అసలు తగదు సార్. దయచేసి ఇటువంటి మా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేటప్పుడు 1కి 2 సార్లు పూర్తిగా ఆలోచించి విమర్శలు చేయండి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే, ఎందుకంటే మేము పొత్తు ధర్మం అనుసంధానము మేము నడుచుకుంటున్నాం. మేము కూడా పొత్తు ధర్మాన్ని పక్కన పెడితే జెండాల గురించి మాట్లాడడం మాకేం కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రశ్నించడం మొదలు పెడితే జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడంలో. అటువంటిది ప్రశ్నించడంలో మాకేం కొత్త ఏం కాదు. ప్రశ్నించే దగ్గర నుంచి పవర్లోకి వచ్చాం, మాకేం కొత్త ఏం కాదు. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలను ముందు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు చేయకోకుండా క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నాం సార్. జై హింద్, జై జనసేన. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ ఆధిపత్యం కోసం ట్రంప్ లొంగుబాటుతో మోదీ చర్యలున్నాయన్నారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల పన్నుల భారంతో చమురు సమస్యలు తీవ్రతరమయ్యాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వరుసపెట్టి పెంచుకుంటూ సామాన్యుడి నడ్డి విరిచేలా వ్యవహరించడం పాలకులకు తగదన్నారు. దేశంలో ఇంధన, గ్యాస్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరల ప్రభావాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలు నేరుగా వినియోగదారులపై మోపుతున్నాయని వాటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదని దీని ప్రభావం చైన్ లింక్లా అన్ని వర్గాలపై ఉంటుందన్నారు. అభివృద్ధిలో దేశం 4వ స్థానంలో దూసుకెళ్తే అధిక ధరల భారం ఎందుకని ప్రశ్నించారు. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం వల్లే ముడి చమురు దిగుమతికి చిక్కుముడులు వచ్చాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్షాలు తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళన దశలవారీ పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆందోళన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటి వరకు ఎన్ని దఫాలుగా పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరిగాయో ఈ 12 సంవత్సరాలలో అంత రెట్టింపు స్థాయిలో ధరలు పెరిగినాయి. ధరల ప్రభావము అన్ని రకాలైనటువంటి రవాణా ఛార్జీలతో పాటు ఉత్పాదక రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపి సామాన్య పేద మధ్యతరగతి ప్రజల యొక్క జీవనం పైన మోయలేనంత భారం పడతా ఉంది. ఈ భారం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి అని చెప్పి ప్రజానీకం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. బయటికి ఏం చెప్తున్నారంటే ప్రపంచ దేశాలలో దూసుకుపోతున్నటువంటి 4వ దేశంగా భారతదేశం ఉందని చెప్పి గొప్పలు మీరే చెప్తున్నారు. పైగా నరేంద్ర మోడీ అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపిన మగోడు అంటున్నారు. ఇరాను ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలకు కారణం నేనేం చెప్తున్నాడు. కానీ ఈ దేశానికి 90% ముడి చమురు, ఒక రోజుకు 5 మిలియన్ బ్యారెల్ల ముడి చమురు అవసరం అవుతుందని చెప్పి తెలిసినా కూడా దాని 90% పశ్చిమాసియా దేశాల నుంచి రావాలి, ఇది హార్మోజ్ జలసంధి నుంచే రావాలి. ఇరాను యుద్ధ ప్రభావము హార్మోజ్ జలసంధి మూసివేతకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో రష్యా నుంచి రావాల్సినటువంటి ముడి చమురు ఏదైతే ఉందో దాని భారంతో కూడుకున్నటువంటిది, అధిక ధరతో కూడుకున్నటువంటిది, ఇతర దేశాల నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకున్నా కూడా అది అదనపు భారం అని తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అధిక నిల్వలు ఏర్పాటు చేసుకోవడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనాడు. పైగా ఈ దేశంలో కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాస్ నిక్షేపాలను అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు గుజరాత్ బేస్డ్గా పొరుగు దేశాలకు అమ్మకం చేసుకొని ఆర్జిస్తూ ఉంటే ఆదాయమేమో అంబానీ ఆదాయాలకు, మనకేదైనా నష్టాలు జరిగితే భారాలు మోపితే అది కోతలు వాతలు మాత్రం ప్రజలు భరించాలని చెప్పి చావు కబురు చల్లగా చెప్తా ఉన్నాడు మోడీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నిరంతరము ఈ భారం పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలు ప్రజా సమస్యలపైన దృష్టి సారించడం లేదు. ఆ విధమైనటువంటి దృష్టి లేకుండా ప్రశ్నించే గొంతుకలను నొక్కడానికి అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవడమే కాకుండా చివరికి ఎలక్షన్ వ్యవస్థను కూడా శాసిస్తూ ఉన్నాడు. జ్యుడిషియరీని కంప్లీట్గా తన కనుసన్నలో నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బీజేపీ విధానాలను, మోడీ విధానాలను ప్రశ్నించే రాష్ట్రాలపైన సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఆ ప్రభుత్వాలను అస్థిరపరచడానికి కారణమవుతా ఉన్నాడు. అంతటితో ఆగుతా ఉన్నాడా? మోడీ ప్రభుత్వానికి వచ్చేటటువంటి నష్టమేముంది? కావలసినంత మెజారిటీ పార్లమెంటులో, రాజ్యసభలో ఉన్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి సంబంధించిన ఎంపీలను, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను బీజేపీలోకి ఉసుగొలిపి ఎక్కడే కానీ ప్రశ్నించేటటువంటి గొంతుకే లేకుండా ఒక నియంతృత్వ రాజ్యానికి పునాదులు వేయడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు. ఈ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను నడ్డి విరిచేటటువంటి పన్నుల విధానం, అధిక ధరలకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటాలకు ప్రజలు సమాయత్తం కావాలన్నటువంటి లక్ష్యంతో దశల వారి పోరాటాన్ని వామపక్షాలు చేపట్టిన నేపథ్యంలో పాలక ప్రభుత్వాలు దిగి రాకపోతే ఈ యొక్క ఆందోళన మరింత ఉధృతం చేస్తాం. క్షేత్రస్థాయిలో, ప్రజాక్షేత్రంలో వీళ్ళను దోషులుగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెన్నుపోటు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉంటూ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో వైసీపీ నేతల వెల్లడి.
కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడిషనల్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. నిరసన కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాటాలు కొనసాగుతాయి. ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.